అక్కడ అధికార పక్షానికి బలమైన క్యాడర్ ఉంది, వారిని నడిపించే నాయకులు ఉన్నారు. అయితే గ్రూప్ పాలిటిక్స్ ఆ పార్టీకి శాపంగా మారాయి. ఆ ఎఫెక్ట్ తో ఆ సీట్ను పొత్తుల్లో భాగంగా మిత్రపక్షానికి కేటాయించి చేజార్చుకుంది టీడీపీ. ఇప్పటికైనా ఆ గ్రూపులను ఏకంగా చేసే పని కూడా చూడకుండా పరాయి వారిని పార్టీ చేర్చుకుని పగ్గాలు అప్పజెప్పాలని చూస్తోంది. దాంతో అక్కడి తెలుగు తమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారు. అసలు అక్కడ ఈ పరిస్థితికి కారణం ఏమిటి? చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. చివరకు 2004 వైఎస్ఆర్ ప్రభంజనంలో సైతం అక్కడ పార్టీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ ను కాదని మాజీ ఎమ్మెల్యే సాగర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో టీడీపీ పరాజయం పాలైంది. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో పార్టీ గ్రూపు రాజకీయాల్ని పరిష్కరించలేక ఆ సీట్ను బీజేపీకి వదిలేశారు. దాంతో టీడీపీకి మళ్లీ ఓటమి తప్పలేదు. సాగర్ రెడ్డి మరణం తర్వాత గ్రూప్ పాలిటిక్స్ ఎఫెక్ట్ తో మదనపల్లికి ఇన్ఛార్జిని నియమించలేకపోయింది టీడీపీ. దీంతో అక్కడ ఏకంగా 14 గ్రూపులు తయారయ్యాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రమేష్ నాయకత్వంలో ఒక గ్రూప్ పనిచేస్తుంటే అతనికి వ్యతిరేకంగా మిగిలిన గ్రూపులు హడావిడి చేస్తున్నాయి. వాటిలో ఒక వర్గానికి జిల్లా అగ్రనాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అక్కడి గ్రూపుల్ని జిల్లాలోని కొందరు నాయకులే ప్రోత్సహిస్తున్నారట. అదే క్యాడర్ ని గందరగోళంలోకి నెడుతుంటే ఇప్పుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిని పార్టీలో చేర్చడానికి జిల్లా అగ్రనాయకులు ప్రయత్నిస్తుండటం తమ్ముళ్లకు అస్సలు మింగుడు పట్టం లేదట. దానిపై మదనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగా వ్యాఖ్యానించి ఇరుకున పడ్డారు మంత్రి బొజ్జల. పార్టీలోకి రమ్మని తిప్పారెడ్డిని పిలిచామని, అయితే ఆయన నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చేశారా మంత్రి. అయితే అప్పుడు అక్కడే ఉన్న తిప్పారెడ్డి చిరునవ్వులు చిందించినప్పటికీ ఆ మర్నాడు చిత్తూరులో జరిగిన సమావేశంలో బొజ్జలపై విరుచుకుపడ్డారు. ఆయనకు మతి భ్రమించినట్లు ఉందని ధ్వజమెత్తారు. ఆ క్రమంలో మదనపల్లిలో టీడీపీ బలంగా ఉందని, ఇలాంటి సమయంలో నియోజకవర్గంలోని నాయకులందరినీ సమావేశపరిచి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలని కేడర్ కోరుతోంది. పరాయి వారి కోసం వెంపర్లాడకుండా పార్టీకి గట్టి నాయకుడిని నియమించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ అక్కడ కూడా గ్రూపులు మరింతగా ముదిరి టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరిలోనూ ఇదే పరిస్థితి. ఇన్ఛార్జి గల్లా అరుణకుమార్కి వ్యతిరేకంగా పాత టీడీపీ నేతలు వర్గ రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి జీడీ నెల్లూరు, చిత్తూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. మరి చూడాలి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలనుకుంటున్న టీడీపీ పెద్దలు చంద్రబాబు సొంత జిల్లాలో పరిస్థితి ఎలా చక్కదిద్దుతారో.